ఉదయం పూట లక్ష్మి మట్టిపొయ్యిపై కాఫీ పెడుతోంది. రామయ్య బయట పెరట్లో పళ్ళెం కడుగుతున్నాడు. కోడి కూస్తోంది. లక్ష్మి రామయ్యకు కాఫీ ఇచ్చింది. ఈ కాఫీకి నీ చేతి రామయ్య రుచి ఉంది. నవ్వుతూ, "ఈ కాఫీకి నీ చేతి రుచి ఉంది" అన్నాడు. రామయ్య పొలానికి జాగ్రత్తగా వెళ్లేందుకు ఉండండి. సిద్ధమవుతున్నాడు. సరే. లక్ష్మి అతని భుజంపై గుడ్డ సరిచేసింది. జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి" ఉండండి. అంది. పొలంలో రామయ్య మట్టిలో నాట్లు వేస్తున్నాడు. ఎండకు చెమట పట్టినా కుటుంబం గుర్తొచ్చి శ్రమిస్తున్నాడు. ఇంట్లో అమ్మమ్మ, లక్ష్మి ఇది రుచిగా అమ్మమ్మతో ఉంటుంది కలిసి కదూ? భోజనం అవును లక్ష్మి, వండుతోంది. చాలా బాగుంటుంది. చిన్నవాడు చిన్ని ఆడుకుంటూ ఇది రుచిగా తిరుగుతున్నాడు. ఉంటుంది కదా. మధ్యాహ్నం లక్ష్మి పొలానికి భోజనం చాలా తీసుకెళ్ళింది. రుచిగా ఉంది, ధన్యవాదాలు. ఇద్దరూ చెట్టు నీడలో కలిసి భోజనం చేశారు. సాయంత్రం రామయ్య ఇంటికి వచ్చాడు. లక్ష్మి కాళ్ళు కడిగేందుకు నీళ్లు పెట్టింది. పక్కింటి హలో, సీత వచ్చి పక్కింటి సీత మాటలు వచ్చాను. చెప్పింది. నమస్తే బాపన్ చేస్తానికి. గ్రామ రండి పండుగ కూర్చో, చాలా గురించి బాగుంది. చర్చ రేపు ఎంజాయ్ మొదలైంది. చేద్దాం. రాత్రి చిన్ని, లక్ష్మి నిద్రపోతున్నావా? దీపం వెలిగించింది. ఒక రోజు రాజుగారి అమ్మమ్మ కథ కొలువులో చెప్పగా చిన్ని చిన్ని నిద్రపోయాడు. నిద్రపోతున్నా. చంద్రకాంతిలో ఇంటి ముందు చంద్రకాంతిలో కూర్చుని మావుట ఇంటి ముందు ఎంతైనా కూర్చుని కాపాలా? అదే నా రామయ్య, జీవితంలో లక్ష్మి అసలైన సంపద. మాట్లాడుకుంటూ నాకు కూడా. నవ్వుకున్నారు. చంద్రకాంతిలో ఇంటి ముందు కూర్చుని పేదరికం మావుట ఉన్నా ఎంతైనా కాపాలా? ప్రేమతో అదే నిండిన నా జీవితంలో జీవితం అసలైన వారికుంది. సంపద. నాకు